అధర్మం విచ్చలవిడిగా పురివిప్పినప్పుడు ఒక ఉగ్ర రూపం దాల్స్తుంది, అదే భద్రకాళి. ఆ రూపం పేరే భద్రకాళి. అలాగే కిట్టు అనే ఒక పాత్ర లంచగొండితనం ఎక్కువైపోయినప్పుడు తను తట్టుకోలేక తన తాత చెప్పిన ఒక మాట, జీవితం అనేది మన కోసం బ్రతకడం కాదు, పక్కన వాళ్ళ కోసం బ్రతకాలి అనేది. అదే ఎదిరించేవాడు లేనప్పుడు బెదిరించేవాడిది రాజ్యం అవుతుంది. ఇలాంటివన్నీ నమ్మిన అతను ఉగ్రరూపం దాల్చి భద్రకాళిగా మారి ఎలా ఎదుర్కొంటాడనేదే ఈ భద్రకాళి. ఇది ఒక పొలిటికల్ సెటైర్, అందరికీ బాగా నచ్చుతుంది. విజయ్ ఆంటోనీ గారు దీంట్లో విశ్వరూపం చూపించారు. అరుణ్ ప్రభు గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి, ఎందుకంటే చాలా అద్భుతంగా ఈ సినిమా చూస్తున్నప్పుడు నాకు ఒక జెంటిల్ మ్యాన్, ఒక మన శంకర్ గారి సినిమాలు చూసినంత రేంజ్లో అనిపించింది. నాకు చాలా అద్భుతంగా ఉంటుంది, మీ అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నన్ను పాత్రం చేసినందుకు మా విజయ్ ఆంటోనీ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో పాటు రాజశేఖర్ రెడ్డి గారు కూడా పనిచేశారు, ఆయన కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం నాకు ఇచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, అందరికీ, మా విజయ్ ఆంటోనీ గారికి అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. సెప్టెంబర్ 19న వస్తుంది, అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మీరు రాసిన పవర్ఫుల్ డైలాగ్స్లో వన్ ఆఫ్ ద డైలాగ్ ఏదన్నా ఉందా, లైక్ డైలాగ్ టు రిమెంబర్? ఎదిరించేవాడు లేనప్పుడు బెదిరించేవాడిదే రాజ్యం అవుతుంది అంటే అసలు డైలాగ్ అది అధికారి ఆయనండి. ఇప్పుడు దీన్ని తమిళ్లో చెప్పగలరా? నేను తమిళ్లో తెలుగు వాడినండి, నేను తెలుగు తెలుగు వాడైతే తమిళ్ నుంచి